10వ తరగతి పరీక్షల్లో గందరగోళం నెలకొంది. నేటి నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒక స్కూల్లోని ఎగ్జామ్ సెంటర్లో తెలుగుకు బదులుగా హిందీ పేపర్ని స్టూడెంట్స్కి ఇవ్వబోయారు. పొరపాటును గుర్తించిన అధికారులు మళ్లీ తెలుగు పేపర్ని తెప్పించి ఎగ్జామ్ నిర్వహించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ హై స్కూల్లో జరిగింది. శుక్రవారం తెలుగు పరీక్ష కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ హై స్కూల్కి పోలీస్ స్టేషన్ నుంచి తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ పేపర్ తీసుకొచ్చారు. ఆ ప్రశ్న పత్రాన్ని స్టూడెంట్స్ కి ఇచ్చే ముందు పొరపాటు జరిగినట్లు గుర్తించిన ఇన్విజిలేటర్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు మళ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెలుగు ప్రశ్న పత్రాన్ని తీసుకొచ్చేసరికి 2 గంటలు ఆలస్యమైంది. దీంతో 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు 2 గంటలు ఆలస్యంగా ఎగ్జామ్ నిర్వహించారు. ఆలస్యంగా ఎగ్జామ్ నిర్వహణ, అధికారుల నిర్వాకంపై జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుచున్నాం.